హాయ్ అండి, ఈజీగా బీన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బ్యాండిల్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి. అవి వేగాక 1 కప్పు ఆనియన్స్ వేసుకుని వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న బీన్స్ అనేవి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడంత ఉప్పు, అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బీన్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న పెసరపప్పు అనేది వేసుకుని బాగా కలుపుకోవాలి. పెసరపప్పు ఉడికించుకునేటప్పుడు ఓన్లీ ఒక పొంగు రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ లేకుండా స్టైన్ చేసుకోవాలండి. ఎక్కువగా అయితే ఉడకకూడదు. ఇప్పుడు అందులో కొద్దిగా కారం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు, అలానే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా శనగపిండి కూడా వేసుకుని కలుపుకుంటే కర్రీ ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీకు ఇష్టం ఉంటే ఇందులో కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి, పచ్చి కొబ్బరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.